డాడీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోషిని సాగన్బోయిన. మేము ఈరోజు తిరుపతి వెళ్తున్నాము. నైట్ 10కి ట్రైన్ అయితే ఎక్కేసాము. మార్నింగ్ 5 కల్లా తిరుపతిలో ఉన్నామన్నమాట. మేము ఇప్పుడు శ్రీవారి మెట్ల మీద నుంచి మెట్లు ఎక్కడానికి వెళ్తున్నాము. అలిపిరి దగ్గర నుంచి కాకుండా శ్రీవారి మెట్ల మీద నుంచి వెళ్తున్నాము. అదైతే చాలా తక్కువ మెట్లు ఉంటాయి అన్నమాట. అలిపిరి మెట్లు అయితే చాలా ఎక్కువ ఉంటాయి మెట్లు, శ్రీవారి మెట్లు అయితే కొంచెం తక్కువ ఉంటాయి. సో అటు నుంచి వెళ్తున్నాము. జస్ట్ కొంచెం దూరం ఇంకా రీచ్ అవ్వడానికి శ్రీవారి మెట్లు. దారిలో అయితే చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయిందన్నమాట. రోడ్డు వేస్తున్నామని చెప్పేసి ఆపేశారు. మేమైతే ఆటోలో వెళ్తున్నాము. చాలామంది శ్రీవారి మెట్ల వైపే ఎక్కువ మంది ఉన్నారు. అటు సైడ్ ఉన్నారు, ఇటు సైడ్ ఉన్నారు. కాకపోతే శ్రీవారి మెట్ల వైపు నుంచి చాలామంది కనిపించారు మాకు. సో అయితే మెట్ల దగ్గరికి అయితే వచ్చేసాము. మా తమ్ముడు, అమ్మ, నేను, నాన్న నలుగురం వచ్చామన్నమాట. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. ఫైనల్గా పైకి అయితే వచ్చేసాము. ఇంకొంచెం దూరం ఉంది. నేను తమ్ముడు అయితే మోకాల మీద ఎక్కామన్నమాట. కొంచెం దూరం వచ్చిన తర్వాత చాలామంది మెట్ల పూజ చేసుకుంటూ కర్పూరాలు వెలిగిస్తూ వచ్చారు. ఇటు సైడ్ కూడా చాలామంది వచ్చారు. ఇటువైపు కూడా ఎవరన్నా రావాలనుకుంటే రావచ్చు. ఇటు సైడ్ కూడా జనాలు చాలామందే వస్తున్నారు. ఇటు సైడ్ చూడండి, మా తమ్ముడైతే కష్టపడుతున్నాడు ఎక్కలేక. మా మమ్మీ ఏమో వీడియో తీస్తాను, మా డాడీ ఏమో పక్కన సైడ్ నిల్చొని ఉన్నారు. నేను తమ్ముడు మోకాల మీద వస్తున్నాము. వాడికి అయిపోయింది పని. నెక్స్ట్ అక్కడ పూజ చేస్తారనమాట. వచ్చేసాము. దర్శనం కూడా అయిపోయింది. సాయంత్రం దర్శనం టోకెన్స్ ఇచ్చారనమాట మెట్లెక్కే వాళ్ళకి. సో దర్శనం చేసుకొని వచ్చాము మేము. ఆ టోకెన్స్తో ఆల్రెడీ బుక్ కూడా చేసుకున్నాం. 300 రూపీస్వి బుక్ చేసుకున్నాం, ప్లస్ ఈ టోకెన్స్ ఇచ్చారు. అయిపోయింది దర్శనం. తెల్లారిన తర్వాత సాయంత్రం 5కి అనమాట దర్శనం మాకు 300 రూపీస్కి. సో దర్శనం చేసుకొని షాపింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ షాపింగ్ చేసుకొని కాసేపు కోనేట్లో మునిగేసి, నేను తమ్ముడు, నాన్న ఒక్కళ్ళే కోనేట్లో మునిగేసి సాయంత్రం 4కి 300 రూపీస్ దర్శనానికి వెళ్దాం అనుకున్నాము. సో మేము ఇప్పుడు 2 టైమ్స్ దర్శనం చేసుకున్నాం అనమాట. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అన్నిసార్లు చూడలేము ఆ స్వామిని. సో మేమైతే చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాము ఎన్నిసార్లు అయినా చూద్దామని. ఇదైతే ఇక్కడ నాట్యం అవన్నీ చేస్తారనమాట, కూచిపూడి డాన్సెస్ అవన్నీ. వ్యూ అయితే చాలా బాగుంది. చాలామంది వచ్చారు దర్శనానికి. జనాలు అయితే చాలామంది ఉన్నారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని చెప్పేసి. మేము కరెక్ట్గా ఎలక్షన్స్ రోజే వెళ్ళామన్నమాట. ఎలక్షన్స్ ముందు అయితే లేరు, ఎలక్షన్స్ తర్వాత అయితే చాలామంది వచ్చారు. అసలు ఎక్స్పెక్టే చేయలేదు. ఇంకా చాలామందిని అడిగితే అసలు ఎవరు లేరు తిరుపతిలో, ఖాళీగా అంటే కొంచెం మందే ఉన్నారు, జనాలు ఎక్కువ లేరని చెప్పారు. మేము అక్కడికి వెళ్ళి చూసేసరికి మేము వెళ్ళిన రోజైతే ఎక్కువ లేరు, కానీ తర్వాత రోజైతే చాలామంది వచ్చారు. అసలు దర్శనం 8 hours పట్టింది మాకు. ఫస్ట్ రోజు వెళ్ళిన రోజైతే 4 hours వచ్చేసాం బయటికి. తర్వాత రోజైతే 8 hours పట్టింది. టోకెన్ 300 రూపీస్ దానికన్నా టోకెన్ దానికే ఫాస్ట్గా అయిపోయింది మాకు. కోనేరు దగ్గరికి వచ్చేసాము. మా తమ్ముడు, మా నాన్న బాగా ఎంజాయ్ చేస్తున్నాయి. వాడికైతే కోనేరు అంటే చాలా ఇష్టం. వాడి రూమ్లో స్నానం చేసి వచ్చి కూడా నేను కోనేరు దగ్గరికి వెళ్తానని వచ్చాడు. మేమైతే మునగలేదు. ఇంకా చాలామంది ఉన్నారు. అటు సైడ్ అసలు ప్లేసే లేదు. సో అందుకని కొంచెం చివరికి వచ్చేసాము. మెయింటెనెన్స్ అయితే బాగా చేస్తున్నారు, బాగుంది. నేను అమ్మ మెట్ల మీద కూర్చొని చూస్తూ ఉన్నాము. అందరం గోల చేస్తున్నారు ఆ కోనేరు దగ్గర. నెక్స్ట్ భోజనం కూడా చేసేసి మ్యూజియంకి వెళ్దాం అనుకున్నాము. మ్యూజియం కొంచెం వర్క్ జరుగుతుంది, సో క్లోజ్ చేసింది. మ్యూజియంకి వెళ్ళలేదు, భోజనం చేసేసి వచ్చేసాము. సో తర్వాత దర్శనానికి వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే వచ్చేసి రిటర్న్ వచ్చేస్తున్నామండి.
గోల్డెన్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. గోల్డెన్ టెంపుల్కి వెళ్ళేసి ఇంకా రిటర్న్ వచ్చేద్దాము తెనాలి అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నాము. గోల్డెన్ టెంపుల్కి వెళ్ళేది మొత్తం మీకు చూపిస్తాను. ఇప్పుడైతే తిరుమల కొండ దిగుతున్నాము. ఇదేమో అదే ఎండింగ్, ఇదేమో కొండ కింద గోల్డెన్ టెంపుల్ వచ్చేసి మొత్తం గోల్డే. లోపల అమ్మవారు 70 kgs గోల్డ్ అంట. ఇక్కడ మొత్తం మనకి రాసి ఉంటుంది. మేమైతే వీడియోస్ అసలు ఏం తీయలేదు. ఫోన్స్, హ్యాండ్ బ్యాగ్స్, చిన్న పౌచెస్తో సహా అసలు అలౌ చేయలేదు లోపలికి ఏమీ. సో కొంచెం వీడియో అయితే తీయడం కుదిరింది. సో ఇది మా ట్రిప్ సమ్మర్లో జరిగింది. మీకు ఈ వీడియో కనుక నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్.